వెల్కమ్ టు మెర్సిషామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మాతో ఉంటున్నవాడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్థుతిలో పాత్రుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. సజీవుడా, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నిత్యము దేవదూతలతో పొగడపరచిన నా తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మాకు ఆయుష్కాలం నన్ను గ్రహించినందుకు నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకు వందనాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రం 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 మహోన్నతుడా, నీకు వందనాలు, 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 నీకు వందనాలు. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. నీకే వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా ప్రభువాని నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా ఎవరైతే ప్రభు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా ఇంకెవరైతే ప్రభు ఏకీవించబోతున్నారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచుంటున్నాను. మా అక్కర్లన్నీ నీవే తీర్చమని అడుగుచుంటున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా ఎవరైతే ప్రభు ప్రార్థన సహాయం కోరినారో వారిని నీవే జ్ఞాపకం చేసుకొని వారు ఎందు నిమిత్తం ప్రభు ప్రార్థన సహాయం కోరినారో అయా ఆ కోరికని తీర్చమని అడుగుచున్నాను. న్యాయమైన కోరికనైతే ప్రభు నీవే తీర్చమని అడుగుచున్నాను నాయన. యేసయ్యా విశ్వాసం కలిగి ప్రభు వారు కోరినట్లయితే ప్రభు నీవే తీర్చమని అడుగుచున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన వారు ఆశతో అడిగినట్లయితే ప్రభు ఆయా వారి ప్రాణాన్ని తృప్తిపరచమని ఆయా ఆ కోరికను తీర్చమని అడుగుచుంటున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయన. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్ళందరినీ నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుచుంటున్నాను. నీ గాయపడ్డ హస్తంతో వారిని తాకమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అవును ప్రభు ఆయా నువ్వు మా మొరలు వినే దేవుడు ప్రభు, మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభు. అవును నాయన నువ్వు వింటానన్నావు ప్రభు. నువ్వు అడుగు నేను ఇస్తా అంటున్నావు ప్రభు. అయా మేము అడగడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వద్దకు చేరే ప్రార్థన మేము చేయడానికి సహాయం చేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు. నీకు ఇష్టంగా ప్రభు విరిగినగిన హృదయంతో ప్రభు నీకు ప్రభు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. విరిగిన బలియాగము నాకు ఇష్టమని సెలవిస్తున్నాను. నీకు ఇష్టమైన ప్రార్థన మేము చేయడానికి మా హృదయం విరిగి నలిగిన హృదయంతో మేము అయా నీకు మొరపెట్టుకోవడానికి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి దర్భమిత్తురు. యెహోవా ఆశీర్వాదము పొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు
నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడినను, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my videos. Like, share, comment and subscribe to my channel.